ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. మనం ఇంటర్నేషనల్ గా ఎన్నో టాపిక్స్ చూస్తున్నాం. ముఖ్యంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ మధ్య కాలంలో పశ్చిమ దేశాల మీద చాలా విమర్శలు చేశారు. అయితే ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన విధించిన కొత్త ఆంక్షల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలా అంటే పశ్చిమ దేశాలను ఎప్పుడూ విశ్వసించి ఉండకూడదు అని ఆయన అన్నారనమాట. మాస్కో పశ్చిమ దేశాల సంబంధాల్లో దీర్ఘకాలంగా ఉన్న అపనమ్మకం కావచ్చు, ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ సవాళ్లను గాని ఇది ప్రతిబింబించేలా ఉంది అని మనం చూసుకోవాలి. అయితే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పశ్చిమ దేశాలు అని ఎప్పుడైతే విమర్శ చేశారో ఆయన ఉద్దేశం ఒక్క దేశం గురించి మాత్రమే కాదు, ఒక బలమైన రాజకీయ, ఆర్థిక ఇంకా సైనిక కూటమి గురించి కూడా. అయితే లావ్రోవ్ ఉద్దేశించిన ఈ పశ్చిమ దేశాలంటే ఎవరని సాధారణంగా కొంతమందికి డౌట్ రావచ్చు. దాని గురించి ఫస్ట్ చూసి తర్వాత మ్యాటర్‌లోకి వెళ్దాం. సాధారణంగా ఏంటంటే అంతర్జాతీయ వ్యవహారాల్లో పశ్చిమ దేశాలు అని పిలువబడే కూటమి దేని కిందకి వస్తదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూఎస్ఏ అంటాం. ఈ కూటమిలో అమెరికానే ప్రధాన నాయకత్వం వహిస్తుంది. అంతేకాకుండా రష్యా మీద ఆంక్షలు విధించడంలో కానీ, ఉక్రెయిన్‌కి మద్దతివ్వడంలో కానీ చాలా కీలక పాత్ర పోషిస్తోంది యూఎస్ఏ. లావ్రోవ్ విమర్శల్లో అమెరికా ప్రయోజనాలు ఇంకా ఆధిపత్య ధోరణి చాలా కీ పాయింట్‌గా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్‌ది పశ్చిమ ఐరోపా దేశాలు. వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అంటారు. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, యూకే. అంతేకాకుండా ఇటలీ లాంటి యూరోపియన్ యూనియన్‌లోకి వచ్చే మిగతా సబ్ దేశాలు గూడా ఉంటాయి. ఈ దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించడంలో, అంతేకాకుండా ఉక్రెయిన్‌కి సైనిక సహాయం అందించడంలో అమెరికాతో కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఇక నాటో సభ్యదేశాలు, నాటో సభ్యదేశాలు అంటూ ఉంటాను. అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ నాటో అనేది అమెరికా నాయకత్వంలో సైనిక కూటమి లాంటిది. రష్యా ఈ కూటమి విస్తరణని వాళ్ళ భద్రతకు అతిపెద్ద ముప్పుగా భావిస్తోంది. కెనడా, టర్కీ లాంటి నాటోలోని ఇతర సభ్య దేశాలు కూడా పశ్చిమ దేశాలు అనే దానిలోకి వస్తాయి. ఇక్కడ మిత్ర దేశాలు వేరే ఉన్నాయి. ఏంటి అంటే ఆసియా పసిఫిక్ దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్. ఇవి కూడా ఈ పశ్చిమ కూటమికి మద్దతిస్తున్నాయి. అంతేకాకుండా రష్యా మీద ఆంక్షలు విధించాయి అనే పాయింట్ కూడా గమనించండి. ఇప్పుడు పశ్చిమ దేశాలంటే కేవలం భౌగోళికంగా ఉన్న పశ్చిమంగా ఉన్న దేశాలు మాత్రమే కాదు, సామ్యవాద వ్యతిరేక, ప్రజాస్వామ్య విలువలు, ముఖ్యంగా అమెరికన్ విదేశాంగ విధానానికి మద్దతిచ్చే దేశాల మొత్తం ఒక పార్ట్‌గా దీన్ని మనం చూడాలి. ఇది పశ్చిమ దేశాలకు సంబంధించిన అంశం. మరి ఈ లావ్రోవ్ విమర్శల వెనుకున్న మెయిన్ పాయింట్ ఏంటి? ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారంటే, పశ్చిమ దేశాలను ఎప్పుడూ విశ్వసించి ఉండకూడదు అని ఆయన అనటానికి కొన్ని పాయింట్స్‌ని ఒక 3 పాయింట్స్ అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంక్షలు విధించడం, ఆర్థిక ఒత్తిడి తీసుకురావడం. సో, ప్రస్తుతం ఉన్న ఆంక్షలేంటి? అంటే ఒక పక్క ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమ దేశాలు మాస్కో మీద వేలాది ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా బ్యాంకులు, శక్తి సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ రోస్నెఫ్ట్, సాంకేతిక ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకోవడం. అయితే లావ్రోవ్ ఆరోపణలేంటి? ఈ ఆంక్షలు రష్యాను దెబ్బతీయడానికి, అంతర్జాతీయ వేదిక మీద దాని ప్రభావం తగ్గించడానికి ఉద్దేశించబడ్డ చట్టవిరుద్ధమైన చర్యలు అని ఆయన ఆరోపణ చేశారు. ఇప్పుడు ఈ పశ్చిమ దేశాలు వాళ్ళ ప్రయోజనాల కోసం డాలర్ ఆధిపత్యం, అంతేకాకుండా ప్రపంచీకరణని దుర్వినియోగం చేస్తున్నాయనేది ఆయన అభిప్రాయాల్లో ఒకటి. సెకండ్ పాయింట్ నాటో విస్తరణ ఇంకా భద్రతా సమస్యలు లాంటివి సెకండ్ పాయింట్ కింద మనం చూస్తే ఈ నాటో విస్తరణ మీద నిరసన వ్యక్తమవుతుంది. ఎలా? సోవియట్ యూనియన్ పతనం తర్వాత నాటో కూటమి క్రమంగా తూర్పు వైపుకు స్ప్రెడ్ అయింది. ఉక్రెయిన్, జార్జియా వంటి సరిహద్దు దేశాలు నాటో చేరడానికి ప్రయత్నించడం అనేది రష్యాకు రెడ్ లైన్ గా పరిగణించబడింది. ఇక్కడ జరిగింది ఏంటంటే విశ్వాసఘాతకానికి సంబంధించిన ఆరోపణగా మనం తీసుకోవచ్చు. ఎలా అంటే ఈ సోవియట్ యూనియన్ పతనం సమయంలో తూర్పు వైపుకి నాటో విస్తరించబోదని పశ్చిమ దేశాలు హామీ ఇచ్చాయనేది రష్యా వాదిస్తూ ఉంది. ఆ హామీని పశ్చిమ దేశాలు ఉల్లంఘించాయి కాబట్టి లావ్రోవ్ ఆ విషయం గురించే ఆయన సీరియస్‌గా తీసుకున్నాడు. అందుకే వాళ్ళని నమ్మకూడదు అన్నారు, విశ్వసించకూడదు అనేది మెయిన్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ ప్రస్తుతం ఉక్రెయిన్ సంక్షోభంలో ఉంది. మరి ఉక్రెయిన్‌కి మద్దతు అంటే రష్యా మీద పోరాడడానికి ఉక్రెయిన్‌కి పశ్చిమ దేశాలు భారీగా సైనికంగా, ఆర్థికంగా, గూఢచారుల మద్దతు కూడా అందిస్తున్నాయి. ఇప్పుడు లావ్రోవ్ చెప్తున్న పాయింట్ ఏంటి అంటే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కి రష్యాకి వ్యతిరేకంగా ఉన్న ఒక సైనిక స్థావరంగా, అదే యాంటీ రష్యన్‌గా మార్చేశాయి. పశ్చిమ దేశాలు మధ్యవర్తిత్వం వహించినట్లు చెప్పబడే ఇంతకుముందు శాంతి ఒప్పందాలన్నీ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మిన్స్క్ ఒప్పందాలు ఉక్రెయిన్‌ని బలోపేతం చేయడానికి, సమయం కొనుగోలు చేయడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి అని ఒక పక్క రష్యా ఆరోపిస్తోంది. ఇలా జరుగుతున్న టైంలో ఫైనల్‌గా జరుగుతుంది ఏంటి అంటే రష్యా వైఖరి ఎలా ఉందంటే లావ్రోవ్ ఈ ప్రకటన కేవలం భావోద్వేగంగా వ్యక్తీకరించిన మాట కాదు. రష్యా విదేశాంగ విధానంలో కేంద్రీకృతమై ఉన్న అంశం.
రష్యా ఇక మీద పశ్చిమ దేశాలు నమ్మదు. వాళ్ళతో సమాన భాగస్వామ్యం కోరుకోవడంలో కూడా పశ్చిమ దేశాలు నిజాయితీగా లేవు. అందుకే రష్యా తన భద్రత, ఆర్థిక వ్యవస్థ, ఇంకా సాంకేతికత కోసం ఆత్మనిర్భరత సాధించి ఈ బ్రిక్స్ ఇంకా ఎస్‌సిఓ షాంఘై సహకార సంస్థ అంటారు. ఇలాంటి ఇతర పశ్చిమేతర భాగస్వాముల మీద కూడా దృష్టి సారిస్తుంది అని రష్యా ప్రపంచానికి తెలియజేస్తున్నట్లయింది. ఇంకా క్లియర్‌గా ఈ లావ్రోవ్ చేసిన వ్యాఖ్యల వెనక ఏముంది అంటే పశ్చిమ దేశాల మీద అపనమ్మకం అనేది ఉంది. పశ్చిమ దేశాలు వాళ్ళ జాతీయ ప్రయోజనాలు విస్మరించమని రష్యాని కోరినప్పుడు రష్యా గూడా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి నిర్ణయించుకుందనేది లావ్రోవ్ చెప్తున్న మాట. ఉక్రెయిన్‌కి సంబంధించి చూస్తే పశ్చిమ దేశాలు స్పాన్సర్ చేసిన ఒప్పందాలు ఉక్రెయిన్‌ని వ్యతిరేక రష్యాగా మార్చకుండా నిరోధించలేకపోయాయి కదా! అనేది ఆయన ముఖ్యమైన ఆరోపణ. అసలు పూర్వం ఏం జరిగింది? చరిత్రలో ఏం జరిగిందని చూస్తే ఈ పశ్చిమ దేశాల్ని నమ్మకుండా ఉండాల్సింది అని చరిత్ర నేర్పిస్తుందని ఆయన మెన్షన్ చేశారు. ఇది జార్ల కాలం నుంచి సోవియట్ యుగం వరకు, ఇంకా సోవియట్ యూనియన్ చివరి సంవత్సరాల్లో కూడా క్లియర్‌గా ఉంది అనేది లావ్రోవ్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన అంశం. చరిత్ర కూడా మాకు ఇదే చెప్తుందయ్యా అని ఆయన చెప్తున్నాడు. సో, ఓవరాల్‌గా ఈ పాయింట్ చూస్తే లావ్రోవ్ వ్యాఖ్యలు పశ్చిమ దేశాల మీద రష్యా విదేశాంగ మంత్రి చేసిన నిరాశ వ్యక్తీకరణ మాత్రమే కాకుండా, మాస్కో విస్తృతమైన విదేశాంగ విధాన వ్యూహాలు, ఇంకా భౌగోళిక రాజకీయ వైఖరికి రిఫ్లెక్టార్‌గా ఉన్నాయి అనేది. ముఖ్యంగా ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా రష్యా వైఖరి ఉంది అని. ఎందుకంటే ట్రంప్ పరిపాలన రష్యా యొక్క అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులైన రోస్‌వెస్ట్ ఇంకా కొన్ని వాటి మీద ఆంక్షలు విధించిన టైంలో ఈ వ్యాఖ్యలొచ్చినాయి. సో, ఈ ఆంక్షలు యుద్ధాన్ని ముగించడానికి, రష్యా మీద ఒత్తిడి పెంచడానికి ఉద్దేశించబడ్డాయి. కానీ లావ్రోవ్ యొక్క ప్రకటన ఈ ఆంక్షలను ధిక్కరించడానికి, ఇంకా రష్యా ప్రజలను వాళ్ళ ప్రభుత్వం చుట్టూ ఏకతాటి మీదకు తీసుకురావడానికి ఉద్దేశించిన అంతర్గతంగా లేదా బాహ్య సందేశంగా కూడా మనం చూడొచ్చు. సో, ఓవరాల్‌గా చూస్తే ఈ పశ్చిమ దేశాల మీద అపనమ్మకం గురించి పదే పదే ఈయన మాట్లాడడం, లావ్రోవ్ అనే వ్యక్తి మాట్లాడడం, ప్రపంచ వేదిక మీద పశ్చిమ దేశాల ఆధిపత్యం సవాల్ చేయాలి అనే రష్యా యొక్క లక్ష్యం సూచిస్తుంది. సో, బ్రిక్స్ కానీ, ఎస్‌సిఓ గాని ఈ 2 సంస్థల మీద ఈ 2 సంస్థలు వాటి మీద దృష్టి పెట్టాలి అని ఆయన ఒక సూచన చేస్తూ, రష్యా తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త కొత్త కూటములని, ఇంకా ఆర్థిక వ్యవస్థలని నిర్మించడానికి ప్రయత్నిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. సో, ఈ దేశాలు పశ్చిమ దేశాల నియమాలకు అనుగుణంగా లేకుండా ప్రపంచ మెజారిటీలో భాగమని రష్యా భావిస్తుంది. ఇంకా రష్యా వ్యతిరేక భావనను ఒకసారి మనం చూస్తే ఉక్రెయిన్‌ని వ్యతిరేక రష్యాగా మార్చడంలో పశ్చిమ దేశాల పాత్ర గురించి ఆయన వాదన చేస్తున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్‌లో సంఘర్షణకు మాస్కో పశ్చిమ దేశాలను నిందించడానికి ప్రయత్నించే విధానాన్ని కొనసాగించడాన్ని సూచిస్తుందని, నాటో విస్తరణ ఉక్రెయిన్‌కి పశ్చిమ దేశాల మద్దతు రష్యాకు ముప్పు కలిగించాయని, సో, దాని ప్రత్యేక సైనిక ఆపరేషన్ అని పిలువబడేది రక్షణ చర్య అని రష్యా వాదించే ఒక పార్ట్‌లో ఒక చిన్న పార్ట్ అనేది అది చెప్తుంది. సో, ఓవరాల్‌గా ఏంటి అంటే, ఒక పక్క ఉక్రెయిన్‌కి, రష్యాకి యుద్ధం జరుగుతోంది. దీనిలో అమెరికా ఎంటర్ అయ్యి కొన్ని ఆర్థికంగా సపోర్ట్ చేస్తామంటది. లేకపోతే రష్యాని స్ట్రాంగ్ చేయాలో లేదా వీక్ చేయాలనో వీళ్ళు చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఎవరికి ప్లస్ అవుతున్నాయి, ఎవరికి మైనస్ అవుతున్నాయి, ఎవరికి లాభం అవుతున్నాయి అనేది ఉద్దేశిస్తూ ఈయన తన వంతుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో, ఇది రాబోయే రోజుల్లో మరింత ఎఫెక్ట్ అవుతుంది. పర్సనల్‌గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూతోనే రష్యా ముందుకు వెళ్తుంది అని ఒక క్లారిటీ ఇచ్చిన విషయం ఇది. సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యలని రష్యా యొక్క ప్రస్తుత విదేశాంగ విధాన వైఖరిని బలం చేకూరుస్తున్నాయి అనే విషయం తెలుస్తుంది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యవహారాల్లో చూస్తే పశ్చిమ దేశాల మీద రష్యా యొక్క బలంగా అపనమ్మకం అనే ఉంది. వాళ్ళ ఆంక్షల విధానం పట్ల నిరసన, అంతేకాకుండా ప్రపంచ క్రమం మొత్తాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ లాంటి కూటముల్ని ఆశ్రయించాలి అని ఒక హింట్ కూడా ఇస్తున్నట్టు ఒక సూచన చేస్తూ ఆయన ఈ ఓవరాల్ చర్చ నడిపించడం జరిగింది. ఒక పక్క మాస్కో రాబోయే కాలంలో ఇంకాస్త పశ్చిమేతర కూటములతో వాళ్ళ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తుందనే పాయింట్‌ని కూడా ఆయన హైలైట్ చేశారు. సో, ఇది పరిస్థితి. ఒక పక్క రష్యా యుద్ధం చేస్తుంది అనే పాయింట్‌ని మనం చూస్తే, అది కాకుండా పర్సనల్‌గా రష్యా తన పనులు తాను చేసుకుంటూ పోతుంది. ఏ ఏ పాయింట్స్ మీద ఫోకస్ చేసిందని ఆయన చెప్పకుండానే చెప్పినట్టు, చరిత్ర మాకు ఇది చెప్తూనే ఉందని చెప్పినట్టు ఈ వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో, ప్రపంచంలో జరుగుతున్న అనేక అంశాలతో పోలిస్తే, ఏ చిన్న మాట ఎలాంటి యుద్ధానికైనా దారి తీర్చేమో అనే పరిస్థితుల్లో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కషన్, వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రం ఈరోజు మీ ముందుకు పెట్టడం జరిగింది. మీరు గనుక ప్రపంచంకి సంబంధించిన అప్డేట్స్ చూద్దామనుకుంటే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటదని మేము నమ్ముతున్నాం. థాంక్స్ ఫర్ వాచింగ్.